అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం నందలి విన్కోట్ ప్రాంతంలో 1914 జనవరి 2న నెట్ సెయింట్ అక్క రేచల్ సెయింట్ జన్మించింది. 8 మందిలో రేచల్ ఒక్కతే ఆడపిల్ల. బాల్యం నుండే దేవుణ్ణి ప్రేమించడం అలవర్చుకున్న రేచల్ తన దృష్టిని ఎన్నడూ లోకం మీద పెట్టలేదు. పాఠశాల చదువు ముగించి ఫిలడెల్ఫియా బైబిల్ స్కూల్లో తర్ఫీదు పొంది న్యూజెర్సీ రాష్ట్రంలోని కెస్విక్ కాలనీ ఆఫ్ మెర్సీ అను చోట దేవుని పరిచర్య చేస్తుండేది. తదుపరి లిపి లేని భాషల నిర్మాణంలో సిల్ వారి యొద్ద శిక్షణ పొంది వీక్లీ బైబిల్ ట్రాన్స్లేటర్స్ వారి ద్వారా పెరు దేశానికి వచ్చి పైరో మరియు షాప్రా ప్రాంతాలలో సేవ చేస్తూ భాషా నిర్మాణం మరియు బైబిల్ అనువాదాల కొరకు పనిచేస్తుండేది. క్రమేపీ అవకాలను గురించి విని వారి మీద ఆసక్తిని పెంచుకుంది. 1955లో తన తమ్ముడు నేట్ సెయింట్ను చూడడానికి తన సహ మిషనరీ క్యాథరిన్ పీక్తో కలిసి షెల్మెరాకు వచ్చింది. అక్కడ డయూమాను గురించి విని శాండియాకు సమీపంలో ఉన్న ఈలా హెసిండాకు వెళ్ళి డయూమాను కలుసుకొని అవకాల భాష మీద తన తొలి పరిశోధన చేసింది. వీరు చాలా కాలం కలిసి ఉన్నారు. డయూమా దాదాపు 15 ఏళ్ళు ఈలా హెసిండాలో పనిచేసింది. 1956లో తన తమ్ముడు మరియు మిత్రులు చనిపోయిన తర్వాత డయూమాను తీసుకొని శాండియాలో ఉన్న బెట్టి వద్దకు వచ్చేసింది. దేవుడు తనను అవకాల మధ్య పరిచర్యకు సిద్ధపరుస్తున్నాడని ఆమె గ్రహించింది. వారి సాహచర్యంలో క్రీస్తు ప్రేమను తెలుసుకున్న డయూమా త్వరలోనే యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించి తన పాపాల విషయమై పశ్చాత్తాపపడి మారుమనసు పొందింది. అవకాల చరిత్రలో మొట్టమొదట రక్షింపబడిన ఆత్మ డయూమా. 1950లో రేచల్ అమెరికాకు వెళ్ళి డయూమాను బిల్లీ గ్రహం గారికి పరిచయం చేసి ఆయన న్యూయార్క్లో జరిగిన మరో సువార్థికుడు రాల్ఫ్ ఎడ్వర్డ్స్ గారి కూటములలోనూ సాక్ష్యం చెప్పించింది. దేవుని సంఘాలలో అవకాల రక్షణను గురించి ప్రార్థన ఆరంభమైంది. మరోవైపు ఎంతో పట్టుదల కలిగిన బెట్టి దేవునితో పెనుగులాడుతూనే ఉంది. శాండియాలో కీచువాల మధ్య సేవ చేస్తూ దేవుని నడిపింపు కొరకు కనిపెడుతుంది. తన భర్త మరియు మిత్రుల త్యాగము దేవుని దృష్టిలో ఎంతో విలువ కలిగిందని తనకు తెలుసు. ప్రార్థన ఎన్నటికీ వృధా పోదు అని ఆమె చెప్పేది. అవకాలకు సువార్త చెప్పాల్సిందే. తన భర్త మరియు మిత్రులు వారికి దేవుని ప్రేమ, విశ్వాస్యత, ప్రణాళికలను గురించి చెప్పడానికి వచ్చారనే సంగతి అవకాలకు తెలిసిందే. అంతవరకు తాను వెనుతిరగదు. దేవుడు ఎవరినైనా పంపాలి లేదా తానే వెళ్ళాలి. ఎంతో స్థిరంగా ప్రార్థన చేస్తుండగా దేవుని వాక్యము యెషయా గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనంలో నుండి ఆమెకు బయలుపరచబడింది. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముక్కి రాతి వలె చేసుకుంటుని. ఈ వాక్య భావము ఏంటంటే ఇప్పుడు తాను కూడా తన భర్త వెళ్ళినట్లు అవకాలకు మిషనరీగా వెళ్ళాలి. రేచల్ అప్పటికే సిద్ధంగా ఉంది. అయినా కూడా ధీరోదాత్తులైన 5 పురుషులు హతమైన చోట 2 స్త్రీలు ఏం చేయగలరు? పారిపోయి వచ్చిన డయూమాను మాత్రమే దేవుడు తమకు తోడుగా ఇచ్చాడు అన్న తలంపులు కలిగాయి. కానీ యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అని బెట్టి చెప్పగలదు. దేవుడు తన కార్యాలను కొనసాగిస్తున్నాడు. బెట్టి మరియు రేచల్ సాహచర్యంలో డయూమా దేవునిలో ఎదుగుతుంది. ఒకసారి అకస్మాత్తుగా డయూమా బంధువురాండ్రు మొకామో మరియు మీటాంకాలు శాండియాకు వచ్చారు. ఈ మీటాంకా మిషనరీలను కలిసిన జార్జ్ మరియు దెలీలాలతో పాటు వచ్చిన మనిషి. వారు కొంతకాలం శాండియాలో ఉన్న మీదట ఒక దినం తాము వచ్చిన విషయం తెలియజేశారు. ఎంతో కాలం క్రిందట ఇల్లు వదిలిపోయిన డయూమా ఇంకా జీవించే ఉందన్న సంగతి తెలిసి ఆమె తల్లి అకావో ఇప్పుడు తన కుమార్తె మీద బెంగ పెట్టుకుంది. డయూమాను తమతో పాటు పంపిస్తే అకావోకు తన కుమార్తెను చూపించి మళ్ళీ తీసుకువస్తాము అన్నారు. బెట్టి మరియు రేచల్ ఇద్దరు ఆలోచనలో పడ్డారు. ఒకవేళ డయూమా అక్కడికి వెళ్ళి రావడం దేవుని చిత్తమేమో అని భావించి తప్పకుండా తిరిగి రమ్మని వారిని అభ్యర్థించి డయూమాను వారితో పాటు పంపించారు. వారు వెళ్ళిన తర్వాత 2 స్నేహితురాలు ప్రార్థనలో కనిపెట్టడం ప్రారంభించారు. అవకా గ్రామంలో ఎన్నో సంవత్సరాల తర్వాత కనబడిన తన బంధువురాలు డయూమాను చూసి మింకాయి తన కళ్ళను నమ్మలేకపోయాడు. మింకాయి దగ్గరికి వచ్చి డయూమాను చూసి ఆమె శ్వాసను పరీక్షించి, నీవు ఆత్మవే గాని మనిషివి కావు అన్నాడు. నీవు నన్ను అడవిలో దాచిపెట్టిన తర్వాత నేను ఈలా హెసిండాకు పారిపోయి జీవించాను. డయూమా జవాబిచ్చింది. ఆ పెద్ద తూనిగా అంటే విమానం. ఆ కుటుంబీకులు ఎప్పుడు మన మీద దాడి చేస్తారు. మింకాయి హుంకరింపు
వారు మన మీద ఎన్నటికీ దాడి చేయరు. నన్ను చూడు, నేను బ్రతికున్నాను కదా. వారు నన్ను ఎంతో ఆదరించారు. వారు వెంబడించే నెన్గోవి తండ్రి అయిన దేవుడు ఎవరిని చంపడానికి ఒప్పుకోడు. డయువా జవాబు చెప్పింది. అది నీకెలా తెలుసు? ఆయన తన మార్గాల యొక్క వాక్కులను ఆ తెల్లవారికి ఇచ్చాడు. భాషకు లిపి ఉంటుంది అనే సంగతి తెలియని తన స్వజాతి అనాగరికులకు ఈ రీతిగా చెప్తేనే అర్థమవుతుందని డయుమాకు తెలుసు. ఆ వాక్కులు ఎక్కడున్నాయి? పెద్ద తూనిగా కుటుంబం వారు వచ్చి వాటిని మీకు అందజేస్తారు. వారిని మనతో పాటు నివసింపనివ్వండి అంది డయుమా. వారి సొంత మనుషులను చంపిన మాతో వారెలా మేమేమైనా వెర్రివారమా? మన శత్రువు అనోమోనాని వర్గంతో కలిసి జీవించగలమా? అందరు పగలబడి నవ్వుతున్నారు. నిజంగా మేము నెన్గోవి వాకులను చూడాల్సిందే. మళ్ళీ నవ్వు. ఆ స్త్రీలు వచ్చి ఏమైనా సమస్యలు సృష్టిస్తే పొడి చేస్తామంతే. కాదు, వచ్చి రాగానే చంపేయాలి. తెల్లవారందరూ నరమాంస భక్షకులే. మింకాయి గర్జన. నీవు నిజంగా డయుమావే అయితే నీ తండ్రిని చంపిన మొయప్పో మీద ఎందుకు పగ తీర్చుకోవు? నేను నెన్గోవి మార్గమును వెంబడిస్తున్నాను. నేను పగ తీర్చుకోను. కానీ మేము పగ తీర్చుకున్నాము. మొయప్పను మేమే చంపేశాము. ఏ రీతిగా మన శత్రువు అనోమోనానిని చంపుతామో అలాగే చంపాము. నేను అనోమోనాని కూడా చంపను. అలాంటప్పుడు నీవు డయుమావు కాదు, ఒక ఆత్మవి. మింకాయి ఆవేశంతో ఊగిపోతున్నాడు. ఈ వాగ్వివాదాన్ని ఆసక్తిగా తిలకిస్తున్న కీమో ముందుకు వచ్చి, ఆ పెద్ద తూనీగా మనుషుల యొక్క తుపాకులున్నాయి, కానీ వారు మమ్మల్ని ఏమీ చేయలేదు ఎందుకు అంటూ అడిగాడు. ఆ ప్రశ్న మిత్రులను తాము చంపిన నాటి నుండి తనలో మెదులుతూ ఎంతో కలవరానికి గురి చేస్తుంది. నెన్గోవికి ఒక కుమారుడున్నాడు. ఆ కుమారుడు నెన్గోవి మార్గాలను మనుషులకు తెలియచేయడానికి వచ్చాడు. మనుషులు ఆయనను భల్యంలతో పొడిచారు, కానీ ఆయన వారిని తిరిగి పొడవలేదు. ఈ సంగతులు మీకు తెలియచేసి మిమ్మల్ని నెన్గోవి మార్గంలో నడిపించడానికే మిత్రులు వచ్చారు. కానీ మనుషులు నెన్గోవి కుమారుని పొడిచినట్లు మీరు కూడా వారిని పొడిచారు. వారు ఆయుధాలు తెచ్చుకుంది జంతువుల కోసమే కానీ మనుషుల కోసం కాదు. డయుమా జవాబు కీమోకు బల్లెంలా గుచ్చుకుంది. తన కళ్ళ ముందు చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఔకా చరిత్రలో మొదటిసారిగా ఒక పురుషుడు తాను జరిగించిన నరహత్యల విషయమై పశ్చాత్తాపపడుతున్నాడు. తాను చివరిసారిగా గుండెల్లో పొడిచిన పీటర్ ఫ్లెమింగ్ కళ్ళ ముందు కదలాడుతున్నాడు. కీమో ప్రోద్బలంతో పురుషులు చర్చించుకొని స్త్రీల వలన పెద్దగా ప్రమాదం ఉండదు కనుక వారిని ముందుకు రానిద్దాం, తేడా వస్తే అప్పుడే చూసుకుందాం అనుకుంటూ నెన్గోవి వాకులను తీసుకొని స్త్రీలు రావచ్చంటూ తమ సమ్మతిని తెలియజేశారు. చెప్పిన రీతిగానే డయుమా శాండియాకు తిరిగి వచ్చింది. ఇప్పుడు రేచల్ మరియు బెట్టిల్లు టెర్మినల్ సిటీకి వెళ్ళాలి. దీనితో ఆపరేషన్ ఔకా 3వ అంకం దేవుడే ప్రారంభించాడు. మిషనరీలు చనిపోయిన దాదాపు 2 సంవత్సరాల 10 నెలల తర్వాత 1958 అక్టోబర్ 6 ఎలిజబెత్ ఎలియాట్ రేచల్ సెయింట్లు 3 ఏళ్ల వేలరిని వెంట తీసుకొని తమ్ముని తాము దేవుని హస్తాలకు అప్పగించుకొని డయుమాతో పాటు టెర్మినల్ సిటీకి బయలుదేరిపోయారు. టెర్మినల్ సిటీ అసలు పేరు టివేనో. అది టివేనో వాగు ఒడ్డున ఉంది. ఒక కీచ్వా సహోదరుడు వేలరిని భుజం మీద నుండి వేలాడే చెక్క కుర్చీ మీద కూర్చోబెట్టుకుని ముందు వెళ్తుండగా స్త్రీలు వెంబడించారు. మరో కీచ్వా వారి సామాగ్రిని మోస్తున్నాడు. వారు నదులు, వాగుల్లో, దోణెల మీద ప్రయాణించి ఎన్నో కిలోమీటర్లు అడవిలో నడిచి చివరకు మిత్రులను చంపిన హంతకులున్న టివేనో ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ టివేనో వాగులో ఔకా పెద్దలు, పిల్లలు అందరు చక్కగా జలకాలాడుకుంటూ పాటలు పాడుతున్నారు. అందరూ దిగంబరులే. వీరికి మొదట కనబడిన వ్యక్తి దెలీలా ఉరఫ్ గిమాడే. మిత్రులు తీసిన ఫోటోలలో ఉన్న గిమాడే బెట్టి చక్కగా గుర్తుపట్టింది. గిమాడే ఒక బిడ్డకు పాలిస్తుంది. ఆమె డయుమాకు వరుసకు చెల్లి అవుతుంది. బెట్టి వారిని చూసి మిత్రులు జాలిపడినట్లే జాలిపడింది. చిన్నపిల్లలాగా కనబడుతున్న వీరు కూడా తింటారు, త్రాగుతారు, నిద్రపోతారు, జలకాలాడుతారు, నవ్వుతారు, పాటలు పాడతారు, పిల్లల్ని కని పెంచుతారు. మాతృ మమకారము, పితృవాత్సల్యము కలిగి ఉంటారు. వీరికి కూడా స్పందించే హృదయం ఉంది, కానీ చంపుతారు. ఎందుకో అది ఏమైనా వీరి హృదయం ఉన్నది కనుక దేవుడు వీరిని సంధిస్తాడు. వేలరిని సామగ్రిని దూరంగానే దింపి కీచువాళ్ళు వెళ్ళిపోగా నిరాయుధురాండ్రైన స్త్రీలను చూసిన ఔకాలు ఎంత మాత్రము ప్రమాదమని శంకించలేదు. ఔకా స్త్రీలందరూ వచ్చి బెట్టి, రేచల్ మరియు వేలారిళ్లను వింతగా ఒళ్ళంతా తడిమి తడిమి చూస్తున్నారు.
తాము ప్రేమించిన వారిని చంపిన హంతకులను చాలా కాలం తర్వాత తాము గుర్తించడంతో రేచల్ మరియు బెట్టిళ్ళు కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నారు. వారికి కొద్ది కొద్దిగా ఔఖా భాష అర్థమవుతుంది. మౌనంగా ఉండి ప్రార్థన చేస్తున్నారు. స్త్రీలు రావడానికి తాము సమ్మతించినప్పటికీ కీమో మెత్తపడడం మిగిలిన వారికి మింగుడు పడడం లేదు. అది వారి బలహీనపరిచే మంత్రంగా వారు భావించారు. ఆ స్త్రీలందరూ ఆత్మలేనని మింకాయి వాదించాడు. అంతలో ఒక స్టింగ్రే చేప అతడి పొడవడంతో చేప విషం తలకెక్కి ఎంతో బాధ కలిగించగా ఆగ్రహంతో ఊగిపోయిన మింకాయి తమ మీద దురాత్మలైన ఆ స్త్రీలు మంత్ర ప్రయోగం చేస్తున్నారు కనుక వారిని చంపివేయాల్సిందని రంకెలు వేశాడు. కానీ కీమో అడ్డుపడిపోయాడు. కీమో వారికి ఒక ఇల్లు పాక నిర్మిస్తుంటే మిగిలిన వారు ఈ స్త్రీలు మనల్ని మచ్చిక చేసుకుంటున్నారని అనోమోనాని వర్గం ఎగతాళి చేస్తుంది. మన కీమో ఇప్పటికే మచ్చికైపోయాడు అంటూ వెర్రివెర్రిగా నవ్వుకున్నారు. కీమో ముఖం చూడు, ప్రతిరోజు అతన్ని ఆత్మ పట్టుకుంటుంది. స్త్రీలు కూడా మారిపోతున్నారేమిటి? హే కీమో, నీవింత గుడ్డివాడివైపోయావేంటి? ఈ ఇల్లే నీకు సమాధి అవుతుంది, జాగ్రత్త అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. కీమో ముఖంలోని కౌర్యము తగ్గిపోతూ మెల్లమెల్లగా సాత్వికత సంతరించుకోవడం వారికి సుతారం నచ్చడం లేదు. కానీ ఔకాల క్రూరత్వం అనే మంచుగడ్డ కరగడం ఆరంభమైంది. కీమోలో మార్పు రావడానికి ముందే తాను మనుషులను ఇక మీదట చంపను, ఇలా చంపుకుంటూ పోతే చివరికి మనము అంతరించిపోతాం అంటూ డబ్బు చేసిన తీర్మానం వారిని ఆలోచింపచేస్తుంది. డయుమా ఔకా సువార్థికురాలైపోయింది. కీమో భార్య దావా కూడా పశ్చాత్తాపపడి రక్షింపబడింది. కానీ తాను స్వయంగా ఔకాలకు సువార్త చెప్పలేకపోవడం, కనీసం సాక్ష్యమైనా చెప్పలేకపోతున్నందుకు బెట్టీకి దుఃఖం కలిగింది. తాను రేచల్ ఇద్దరు మౌనంగా ఉంటూ ప్రార్థన చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు స్త్రీలతో మాట్లాడుతూ భాష మీద పట్టు సంపాదించుకోవడమే తప్ప ముందుకు వెళ్ళలేకపోతున్నందుకు విచారించింది. అప్పుడు మరలా దేవుడు ఆమెతో యెషయా 43:10 ద్వారా తన వాక్యమును బయలుపరిచాడు. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనను గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షులు. దేవుని తెలుసుకొని ఆయన చిత్తంలో ఉండటమే నిజమైన సాక్షి యొక్క కర్తవ్యమని బెట్టి గ్రహించింది. జానీ కీనన్ మరియు ఇతర MAF పైలట్స్ షెల్మెరా నుండి వీరికి అవసరమైన వస్తు సామగ్రిని, మందులను సరఫరా చేస్తున్నారు. టివేనో గ్రామంలో రన్వే లేనందువల్ల సరుకుల మూటను పారాచూట్కి కట్టి జారవిడిచేవారు. అప్పుడప్పుడు ప్రేమ కానుకలు కూడా అందిస్తున్నారు. షార్ట్ వేవ్ రేడియో ద్వారా రేచల్ మరియు బెట్టీలు పైలట్తో మాట్లాడేవారు. వేలరి జన్మదినాన ఏకంగా ఒక పెద్ద చాక్లెట్ కేకు, షెల్మెరా స్పెషల్ చీమల వంటకము మరియు బెలూన్లు షెల్మెరా నుండి పంపబడగా వారు ఎంతో సంతోషంగా పిల్లలకు పంచిపెట్టారు. వేలరి తన స్నేహితుడైన టెమెంతా, బీబా మరియు బాయిలతో ఆడుకుంటుండేది. ఓకాల జీవిత విధానానికి రేచల్, బెట్టి మరియు వేలరీలు బహు త్వరితంగా అలవాటు పడడమే కాకుండా వారితో కలిసిపోయారు. ఔకా భాషను చాలా శీఘ్రంగా నేర్చుకున్న వేలరి తన బొమ్మల పుస్తకాలను ఇతర పిల్లలకు వివరిస్తుండేది. ఔకాలు రేచల్కు నీమో అంటే నక్షత్రం అని, బెట్టికి గీకాడే అంటే వడ్రంగి పిట్ట అని, వేలరికి మంగాడే అని పేర్లు పెట్టి పిలుచుకునేవారు. నిదానంగా వారికి దుస్తులు కుట్టి ధరింపచేయడం చేస్తున్నారు. దుస్తుల తయారీలో డయుమా చాలా కష్టపడి పనిచేసేది. బెట్టి కత్తెర పట్టుకొని అందరికీ జుట్టు కత్తిరిస్తుంటే ఆ పల్లెకు బెట్టియే క్షౌరకురాలు. రేచల్ అన్ని పనుల్లో వారికి సహాయం చేస్తుండేది. ఇద్దరు స్నేహితురాళ్ళు కలిసి ఔకా భాషను నిర్మాణం చేసి దేవుని వాక్యాన్ని అనువదించడానికి కృషి చేస్తుండేవారు. ఔకాల తొలి సువార్థికురాలు డయుమా ఆదివారం నాడు ఓపికగా స్త్రీలను, పిల్లలను ఆరాధనకు సమకూర్చేది. కీమో తప్ప పురుషులెవరూ వచ్చేవారు కాదు. ఆ విధంగా దేవుని ఎదుట ఔకాల దిగంబర సంఘం ఆరంభమైంది. రేచల్, బెట్టీల సహాయంతో డయుమా వారికి దేవుని ప్రేమను వివరించేది. నెన్గోవి కుమారుడు చూపించిన సత్య మార్గమును వెంబడించినప్పుడు చనిపోయిన తర్వాత నెన్గోవితో కలిసి జీవించేందుకు ఆయన నివాసానికి వెళ్తామని ఒప్పించేది. అంతలో మళ్ళీ గొప్ప ఆటంకం. మింకాయి వర్గం వాడైన మింగిని అనోమోనాని వర్గము మాటు వేసి పొడిచి చంపడంతో మింకాయి నేతృత్వంలో వారు ప్రతీకారానికి బయలుదేరగా వారిని ఆపడానికి కీమో స్త్రీల సహాయంతో ఎంతో కష్టపడ్డాడు. తను అనోమోనానిని చంపనని, నెన్గోవి మార్గంను వెంబడిస్తానని వారికి తేల్చి చెప్పాడు. కీమో రక్షింపబడిన మొదటి ఔకా పురుషుడు. డయుమా వారికి పాత నిబంధన వృత్తాంతాలను క్లుప్తంగాను, నూతన నిబంధన ద్వారా యేసు ప్రభు ప్రేమను విపులంగాను వివరిస్తుండేది. నరహత్య ఆయన దృష్టికి గొప్ప పాపమని నొక్కి చెబుతుండేది.
కాలక్రమంలో వారిలో చాలామంది బల్లాలను తయారు చేయడం ఆపివేశారు. జంతువులను చంపడానికి మటుకు అప్పుడప్పుడు తయారు చేసేవారు. ఒకసారి తమ యొద్ద వచ్చిన పైలట్కు ఒక బల్లాన్ని బహిష్కరించి అది జంతువులను చంపడానికి మాత్రమేనని హెచ్చరించారు. దేవుని ప్రేమించి వారి ప్రార్థనకు ఆయన ఇచ్చే జవాబు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఒకనాడు ఔకా పిల్లలు తెల్లవారు అంటూ పరిగెత్తుకు రాగా బెట్టి, రేచల్ ఆసక్తిగా వెలుపలికి వచ్చి చూశారు. మ్యారీలు, మెకెల్లీ, మార్జ్, క్యాథీ మరియు స్టీవ్ సెయింట్లు వస్తున్నారు. బెట్టి, రేచల్ వారి రాకను బట్టి ఎంతో ఆనందాన్ని, ఆదరణను అనుభవించారు. 9 ఏళ్ల స్టీవ్ను కొందరు ఆడపిల్ల అంటే మరికొందరు మగపిల్లవాడు అన్నారు. లాభం లేదని ఒక పెద్ద వయసు స్త్రీ వచ్చి స్టీవ్ నిక్కర్ పట్టుకొని లాగి చూసి మగపిల్లాడని నిర్ధారించింది. అది మొదలు క్యాథీ మరియు స్టీవ్లు దాదాపు ప్రతి వేసవిలో కీటో నుండి అక్కడికి వస్తుండేవారు. తన తండ్రిని చంపిన వారు ఎవరో అని స్టీవ్ ఆలోచించేవాడు. రేచల్ ఆ రీతిగా ఆలోచించకూడదని మృదువుగా హెచ్చరించి వారిని ప్రేమించడం నేర్పించేది. వారి తండ్రి చంపబడినట్లే ఔకాలలోనూ అనేకులు తమ తండ్రులను, సమీప బంధువులను బల్లెంల వలన పోగొట్టుకున్నారు కనుక వారు ఔకాల పట్ల సానుభూతి కలిగి ఉండాలని క్యాథీ, స్టీవ్లు ఇద్దరికీ బోధించేది. ఇద్దరు తమ మేనత్తతో ఏకీభవించారు. ఒకనాడు అనోమోనాని వర్గం ఆ వర్షారణ్యంలో వచ్చే ఒక రకపు పోలియో వ్యాధి బారిన పడడంతో ఎందరికో విపరీతమైన జ్వరం వచ్చి చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్నారు. టివెనులోని మింకాయి వర్గం తమ మీద మంత్రప్రయోగం చేసి ఉంటారు గనుక తాము వ్యాధి బారిన పడినందున ఇప్పుడు మింకాయి వర్గాన్ని తుడిచివేయాలని వారు సిద్ధపడుతున్నారు. దావా మరియు ఓంపాడో ఎన్నో గంటల పాటు ఓపికగా అక్కడి స్త్రీలతో మాట్లాడి చంపుకోవడం సమస్యకు పరిష్కారం కాదని ఒప్పించారు. అయితే వ్యాధి వలన అనోమోనాని వర్గం బలహీనపడింది. కేవలం టివెనోలో ఉన్న రేచల్, బెట్టీలు మాత్రమే ఏదైనా వైద్య సహాయం చేయగలరు గనుక అనోమోనాని స్త్రీలు వ్యాధిగ్రస్తులైన తమ బిడ్డల్ని తీసుకుని టివెనోకు వచ్చారు. రేచల్, బెట్టీలు రేడియో ద్వారా షెల్మెరా మరియు కీటోలకు వర్తమానం అందించి తమకు ఇవ్వబడిన సూచనల ప్రకారం అనోమోనానికి వైద్యం చేయాలని నిశ్చయించుకున్నారు. మింకాయి బృందం బగ్గుమంది. కానీ అనోమోనాని స్త్రీలు వీరిని బ్రతిమాలుకొని శాంతపరిచారు. ఆ వ్యాధికి నాడు 8 వారాల పాటు వైద్యం అవసరము. షెల్మెరా నుండి మందులు విమానం ద్వారా పంపబడుతున్నాయి. వైద్యం జరుగుతున్నప్పటికీ రోగులను కనిపెట్టుకోవడానికి స్త్రీలు వారి యొద్ద ఉండిపోవడంతో మనసు కరిగిన మింకాయి తను స్వయంగా బయలుదేరి ఆహారాన్ని వేటాడి తీసుకురాగా అందరూ ఆశ్చర్యపోయారు. శతాబ్దాలుగా గడ్డకట్టిన కర్కశత్వం మంచు కరిగిపోతుండగా ఔకాలు, దిగంబర కీచువాలు మనుషులుగా మార్పు పొందుతున్నారు. టివెనో మరియు అనోమోనాని గ్రామాలలో ఆరంభమైన దేవుని కార్యాలు విలానో, క్యూరారే మరియు నేపో నదుల నడుమనున్న వావ్డాని ప్రాంతమంతటా విస్తరించనారంభించాయి. యేసు ప్రభువును వావ్డానీలు విటోటా అనే పేరుతో పిలుస్తారు. రేచల్, సెయింట్ మరియు ఎలిజబెత్ ఎలియట్ ధైర్యము, దేవుని చిత్తానికి విధేయత చూపుతూ వారు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు లోకంలోనూ దేవుని సంఘంలోనూ సంచలనం సృష్టించాయి. ఆపరేషన్ ఔకాలో దేవునిదే అంతిమ విజయము. టివెనోలోని ఔకాల మారు మనసు పొందిన తర్వాత బెట్టి మరల శాండియాక్ తిరిగి వచ్చి కొంతకాలం అక్కడ పరిచర్య కొనసాగించి కీచువా సంఘంను బలపరిచి 1963లో వేలరిని తీసుకొని అమెరికాలోని న్యూ హాంప్షైర్ ప్రాంతంలో ఫ్రాంకోనియాకు వచ్చి అక్కడ స్థిరపడింది. రేచల్ మటుకు టివెనోలోనే ఉండిపోయింది. బెట్టి మరియు వేలరీలు అమెరికాకు తిరిగి వస్తూ ఫ్లోరిడాలో మయామి విమానాశ్రయంలో దిగినప్పుడు చిన్నారి వేలరీ అమాయకంగా తల్లిని చూస్తూ, మమ్మీ, ఇక్కడి వాళ్ళంతా ఒళ్ళంతా బట్టలు వేసుకున్నారేంటి అంటూ ఆశ్చర్యంగా అడిగింది.